హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకుంటే December 31st, ఆల్మోస్ట్ 2018 అయితే అయిపోవచ్చింది. సో ఈ 2018 చూసుకుంటే మన ఛానల్కి ఒక స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇయర్లో మనం చాలా మంచి విషయాలు అయితే జరిగాయి. అండ్ ఈరోజు వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. ఈ 2018లో మనం ఏం సాధించాం అండ్ 2019లో మనం ఏం సాధించాలి, మన టార్గెట్స్ అండ్ మన గోల్స్ ఏంటి 2019లో. సో వాటి గురించి మాట్లాడదాం. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము అచీవ్మెంట్స్ గురించి మాట్లాడతాము. సో మన ఛానల్ స్టార్ట్ అయ్యి దగ్గర 2.5 years అయితే అవుతుంది. కాకపోతే 2018 బిఫోర్ చూసుకుంటే మన ఛానల్ నుండి మనకు మనీ అయితే రాలేదు. సో 2018 తర్వాత నుండే ఎవ్రీ మంత్ మనకు యూట్యూబ్ నుండి మనీ అయితే రావడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుండే మన ఛానల్ని అయితే కొంతవరకు డెవలప్ అయితే చేశాను. సో ఈ కెమెరాస్, లెన్స్, లైటింగ్, మైక్స్ ఇవన్నీ చిన్నగా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను యూట్యూబ్ నుండి డబ్బులు వస్తుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్, సో నా గోల్ ఏంటంటే రివ్యూస్ చేయాలని చెప్పేసి, మొబైల్ ఫోన్స్ రివ్యూస్ చేయాలని. సో అమౌంట్ వస్తుంది కాబట్టి నేనైతే మొబైల్ ఫోన్స్ని కూడా సక్సెస్ఫుల్గా అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేయగలిగాను. సో ఇయర్లో చూసుకుంటే నేనైతే చాలా ఫోన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే చేశాను. మ్యాక్సిమం బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ సిరీస్లో ఉన్న ఫోన్స్ అన్నిటిని కూడా నేనైతే కవర్ చేశాను. సో రెడ్మీ నోట్ 5 Pro, రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ 2 Pro, Asus MaxPro M1, Asus Zenfone MaxPro M2, పోకో F1, ఆనర్ 8X, ఆనర్ ప్లే, MI A2. సో ఈ విధంగా చూసుకుంటే మిడ్ రేంజ్లో బిలో 20,000 వచ్చిన ఫోన్స్ అన్నిటిని కూడా నేనైతే కవర్ చేశాను. సో నా గోల్ ఇదే ఉండే, సో బడ్జెట్ ఫోన్స్ అన్నిటిని కూడా రివ్యూ చేయాలని చెప్పేసి. సో నేనైతే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ అయితే అయ్యాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిన్నగా మన ఛానల్కి గ్యాడ్జెట్స్ రివ్యూ యూనిట్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్స్, ఇలా చిన్న గ్యాడ్జెట్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ విధంగా నేను గ్యాడ్జెట్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక 4 months బ్యాక్ మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 2.5 years నుండి కష్టపడితే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో 2018లోనే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. అండ్ మనకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సో ఆ సిల్వర్ ప్లే బటన్ని నేను మా మమ్మీతో అన్బాక్సింగ్ చేయించాను. సో ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో కూడా చేశాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, సో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మన ఛానల్ అయితే కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. 1 lakh తర్వాత మనకు మొబైల్ ఫోన్స్ నుండి కూడా రివ్యూ యూనిట్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ మనకు రియల్మీ నుండి ఒక మెయిల్ అయితే వచ్చింది. సో మీ రివ్యూస్ చూసాం మేము. నేను అప్పటికే రియల్మీ 1కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను, రియల్మీ 1 మొబైల్ని కొని. సో వాళ్ళు ఆ వీడియోస్ని చూసారంట. సో బాగున్నాయి, రియల్మీ 2 మొబైల్ని నువ్వు రివ్యూ చేస్తావా అని చెప్పేసి మెయిల్ చేశారు. నేనైతే రివ్యూ చేస్తా అని చెప్పాను. సో వాళ్ళు రియల్మీ 2 మొబైల్ని పంపించడం జరిగింది. సో అది ఫస్ట్ రివ్యూ యూనిట్ మనకు. సో మొబైల్ ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చు, రియల్మీ 2 ఫోన్. సో మన ఫస్ట్ రివ్యూ యూనిట్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ వాళ్ళే ఇంకొక ఫోన్ లాంచ్ అయింది, వాళ్ళది రియల్మీ 2 Pro. సో ఈ ఫోన్ కూడా మనకైతే వాళ్ళు పంపించడం జరిగింది. సో ఇది నెక్స్ట్ మన రివ్యూ యూనిట్. సో రియల్మీ 1 కన్నా రియల్మీ 2 Pro రివ్యూ యూనిట్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ ఉండే. ఎందుకంటే ఇది మనకు లాంచ్ కన్నా ఒక 2 weeks ముందే పంపారు. ఎంబార్గోలో ఉన్నప్పుడే మనకి ఈ ఫోన్ అయితే పంపారు. సో ఈ ఫోన్ లాంచ్ అవ్వకుండా 14 days ముందు నుండే ఈ ఫోన్ అయితే నేను టెస్ట్ చేశాను. అండ్ ఈ ఫోన్కి సంబంధించి చాలా రివ్యూస్ కూడా పెట్టాను. చాలా మంచి సపోర్ట్ వచ్చింది మీ దగ్గర నుండి. చాలా వ్యూస్ వచ్చాయి మనకు ఈ రియల్మీ 2 Proకి సంబంధించిన వీడియోస్లో. సో అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు ఈ 2018లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్ వాళ్ళు కూడా మనల్ని అయితే అప్రోచ్ అయ్యారు. సో ఇన్ఫినిక్స్ నుండి కూడా మనకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ S3X ఫోన్ అయితే పంపారు వాళ్ళు. సో ఇది ఇంకొక రివ్యూ యూనిట్ మనకు. సో ఓవరాల్గా చూసుకుంటే 2018లో మనకు 3 రివ్యూ యూనిట్స్ అయితే వచ్చాయి. సో నాకైతే ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది మన ఛానల్ కూడా రివ్యూ యూనిట్స్ వస్తాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2018లో నాకు ఎప్పటి నుండి ఒక కోరికనైతే ఉండే, ఒక చిన్న కోరిక, హిందీ
ఛానల్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్లో చూసుకుంటే మీరు చాలా కొలాబరేషన్స్ చూస్తుంటారు, బట్ తెలుగులో చూసుకుంటే అంత కొలాబరేషన్స్ అయితే ఉండవు. నాకు ఒక చిన్న కోరిక ఉండే మన తెలుగులో కూడా ఒక గ్రాండ్ కొలాబరేషన్ చేయాలి. సో తెలుగు టెక్ యూట్యూబర్స్, క్వాలిటీ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిపి ఒక వీడియో అయితే చేయాలని చెప్పేసి ఉండే. సో రీసెంట్గా ఆ వీడియో కూడా నేను చేశాను. సో అది కూడా నాకైతే ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. సో అవర్ ఫేవరెట్ ఫోన్స్ ఆఫ్ 2018 అని చెప్పేసి తెలుగులో టెక్ క్రియేటర్స్ అందరం కలిసి వీడియో చేసాము. సో చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో చేశాక. అండ్ మీ దగ్గర నుండి కూడా చాలా సపోర్ట్ వచ్చింది, చాలామంది చాలా ఎంకరేజ్ చేశారు, చాలా థ్యాంక్ యూ. సో ఓవరాల్గా 2018లో మనం సాధించినవి చూసుకుంటే ఇవి. సో నాకైతే చాలా హ్యాపీ ఇయర్ అని చెప్పొచ్చు ఇవి, ఎందుకంటే ఎప్పటి నుండో కష్టపడుతుంటే సో 2018లోనే సో మన హార్డ్ వర్క్ అయితే రిజల్ట్ వచ్చింది. సో అందుకే 2018 మన ఛానల్కి ఒక స్పెషల్ ఇయర్. అండ్ నెక్స్ట్ మనం 2019 గురించి మాట్లాడితే 2019 గోల్స్ అండ్ టార్గెట్స్ గురించి మాట్లాడితే సో ప్రజెంట్ నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో ఇంకా 6 months అయితే నా బీటెక్ అయితే అయిపోతుంది. సో ఇప్పటి వరకు అంటే నేను స్టూడెంట్ కాబట్టి కాలేజ్కి వెళ్ళి వచ్చాక టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీడియోస్ అయితే చేసి రెగ్యులర్గానైతే పెట్టేవాడిని. కాకపోతే ఇప్పుడు నాకు బీటెక్ అయిపోయాక నాకు అంత టైం అయితే ఉండదు. సో నేను జాబ్ చేయాలి. సో జాబ్ చేస్తే అంత రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయకపోవచ్చు, బట్ అదే ఇప్పుడు నాకు మెయిన్. సో అందుకే నాకు ఇప్పుడు 6 months టైం ఉంది. సో ఈ 6 monthsలో నేను అయితే ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. సో డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ అయితే తీసుకొస్తాను. సో ఈ 6 monthsలో మన ఛానల్లో ఇంకా ఏమైనా గ్రోత్ ఉంటే, ఇంకో కొంచెం ఏమైనా సక్సెస్ అయ్యి ఇన్కమ్ కొంచెం ఎక్కువ జనరేట్ అవుతే సో నేనైతే జాబ్ అయితే చేయను, యూట్యూబ్నే కంటిన్యూ చేస్తాను. సో నా మెయిన్ డ్రీమ్ ఇదే. సో యూట్యూబే నేను కంటిన్యూ చేయాలని. సో చూద్దాం, మనకు ఒకవేళ మంచి సక్సెస్ వచ్చి మంచి ఇన్కమ్ అండ్ బాగుంటే, ఛానల్ స్టేబుల్గా ఉంటే సో నేనైతే జాబ్ చేయకుండా యూట్యూబ్ని అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఇప్పటి వరకు మనము బడ్జెట్లో ఉన్న ఫోన్స్ అన్నిటిని కూడా రివ్యూ చేసాం కదా. సో సేమ్ అదే టైప్లో గ్యాడ్జెట్స్ని కూడా రివ్యూ చేయాలని ఉంది నాకు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ని రివ్యూ చేయాలని ఉంది. కాకపోతే గ్యాడ్జెట్స్ రివ్యూ చేయడం అంటే కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉండాలి గ్యాడ్జెట్స్ రివ్యూ చేయాలంటే. ఎందుకంటే అవి కొన్నాక మళ్ళీ వాటిని రీసేల్ చేయడం ఉండదు. మొబైల్ ఫోన్స్ అంటే కొని రివ్యూ చేసి మళ్ళీ అమ్మొచ్చు, బట్ ఈ గ్యాడ్జెట్స్ని అయితే మనం అమ్మలేము. సో కొంచెం ఇన్కమ్ జనరేట్ అవ్వడంతోనే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కూడా మీరు మన ఛానల్లోనే అయితే చూస్తారు. అండ్ నెక్స్ట్ పీసీ బిల్డ్ చేయాలి. సో నేను ఎప్పటి నుండో పీసీ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. సో ఇప్పుడైతే 2019లో డెఫినెట్గా పీసీ అయితే బిల్డ్ చేయాలి. సో ఆల్రెడీ నేను అమౌంట్ని అయితే సేవింగ్ చేసుకుంటూ వచ్చాను. దగ్గర చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఒక 50,000 వరకు అయితే ఉన్నాయి. సో ఇంకొక 30,000 యాడ్ అయ్యాక నేనైతే పీసీని కూడా బిల్డ్ చేస్తాను. సో మ్యాక్సిమం ఈ ఫెబ్ ఆర్ జనవరి ఎండింగ్ లోపు అయితే నేను పీసీని అయితే బిల్డ్ చేస్తాను. సో అమౌంట్ అడ్జస్ట్ అవ్వడంతోనే పీసీ బిల్డ్ చేస్తాను. సో పీసీ బిల్డ్ చేశాక మనకు కొంచెం ఎడిటింగ్ టైం అనేది తగ్గుతుంది, వీడియోస్ ఫాస్ట్గా వస్తాయి, ప్లస్ ఇంకొంచెం క్వాలిటీ కంటెంట్ని చేయవచ్చు. సో మనం ఇంకొంచెం ఎడిటింగ్ని అయితే బెటర్ అండ్ ఇంప్రూవ్ చేయవచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ మనకు పీసీ బిల్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రివ్యూ యూనిట్స్. సో ఇప్పటివరకు అయితే మనకు రివ్యూ యూనిట్స్ అయితే వచ్చాయి. సో వస్తాయన్న నమ్మకం అయితే వచ్చింది, కాకపోతే కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు 2019లో మ్యాక్సిమం మన బ్రాండ్స్ నుండి మనకు రివ్యూ యూనిట్స్ అయితే తెప్పియాలి. సో అదే మెయిన్ టార్గెట్. సో దానికి మీ సపోర్ట్ కావాలి. ఇప్పటి నుండి నేను మొబైల్ ఫోన్ రివ్యూస్ అవి చేస్తాను కదా, చేసినప్పుడు మీరు ఆ వీడియోస్ని లైక్ చేసి సో వీలైనంత షేర్ చేయండి. సో వాటికి వ్యూస్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా ఆ బ్రాండ్స్ నుండి మనకు రివ్యూ యూనిట్స్ అయితే వస్తాయి. సో మెయిన్ టార్గెట్ ఇదే. 2019లో మొబైల్ ఫోన్స్ని మనము మ్యాక్సిమం బ్రాండ్స్ నుండి అయితే తెప్పియాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే 2018లో మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం కదా. సో సేమ్ అదే విధంగా 2019లో మనము 2,50,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. సో కొంచెం నంబర్ పెద్దగానే పెట్టుకున్నాను, కాకపోతే డెఫినెట్గా రీచ్ అవ్వాలి. సో ఇది కూడా ఒక మన టార్గెట్. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే డెఫినెట్గా మనం పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా రీచ్ అవుతాం. సో నాకైతే ఆ నమ్మకం ఉంది, నాకు కాన్ఫిడెంట్ ఉంది. డెఫినెట్గా 2018 కన్నా 2019లో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో డెఫినెట్గా 2019లో మన ఛానల్ని అయితే ఒక లెవెల్కి అయితే తీసుకెళ్తాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియో కిందే ఓవరాల్గా 2018లో మనం సాధించినవి అండ్ 2019 మన టార్గెట్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.